ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. పతాంజలి మహర్షి ఒక సందర్భంలో యోగాన్ని గురించి మాట్లాడుతూ పాప పుణ్యములు జీరో అయితేనే కానీ యోగం సిద్ధించదు అని. అదేమిటండి? పుణ్యకార్యములు సహితమో బంధహేతువులవుతాయి. అందుకని పాపము చేసినా పుణ్యము చేసినా జీవుడికి పునర్జన్మ తప్పదు. కారణం కర్తృత్వంతో చేస్తున్నాడు కాబట్టి. ప్రారుద్ధం అంటే ఏమిటి? గతంలో చేసుకున్నటువంటి పిడికెడు ప్రారుద్ధంతో ప్రతి ఒక్కరూ ఈ మాయలోకి వస్తున్నారు. అందులో సందేహం లేదు. కర్త ఉంటే కర్మ ఉండి తీరుతుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ నీవు ఎవరివో తేలిపోతే కర్మతో జన్మతో నీకేం పని? ప్రస్తుతం లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, అదే సమయంలో ఉన్నది లేనట్టుగా కనపడుతుంది. దేహాత్మ బుద్ధి జనించినప్పుడు దేహము, సంసారము, జగత్తు, ఇతరులు, జనన మరణాలు ఇవన్నీ నీకు సత్యముగా గోచరం అవుతున్నాయి. కానీ నీ సహజత్వము అక్కడ ఉన్నా మరుగున పడింది కదా. దానికి కారణం నీ దృష్టి బాహ్యంలో ఉన్నది. ముఖ్యంగా జ్ఞాన మార్గమైన భక్తి మార్గమైన రెండూ ఒకటే. విచారము లాగానే ఆత్మప్రాప్తి అవుతుంది. నేనన్న తలపే నీకు ఉండకూడదు అంటే పరిమితమైన జీవభావన తల ఎత్తని స్థితిలో మరి నీ సంస్కారాలన్నీ వాటంతటవి అదృశ్యమైపోతాయి. ముక్తి లభిస్తుంది అంటే ముక్తి అంటే ఏమిటి? నీ సహజ స్థితి. అంతేకాని బొందితో కైలాసానికో స్వర్గానికో అహంకారంతో వ్యక్తిత్వంతో వెళ్ళేది కాదు. ముక్త స్థితి అంటే మార్పు లేని ఉన్నానన్న ఎరుక ముక్త స్థితి. అదే తురీయమని కూడా మనం చెప్పుకోవచ్చు. పేరుకి మార్గాలు ఎన్ని చెప్పుకున్నా వ్యక్తిత్వం మిగలదు కదా అక్కడ. ఇంకో మాట ఏమడుగుతున్నారు? కర్మఫలం చేత స్వర్గాది లోకాలకు పోమా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సత్కర్మలు ఆచరిస్తే ఈ దేహాత్మ బుద్ధితో స్వర్గలోకాలు, ఇంద్రలోకాలు, కైలాసాలు అట్లా వెళ్ళి రావచ్చునేమో అనుకుంటున్నారు. దానికి మహర్షులు వారు ఏమంటున్నారు తెలుసా అండి? ఇప్పటి నీ ఉనికి ఎంత నిజమో అవి అంతే నిజము. ముందు నీవెవరివో విచారించి ఆత్మను తెలుసుకుంటే మరి స్వర్గాదుల యొక్క చింతన నీకెందుకు? అవన్నీ ఊహాజనితములు, మానసికమైనటువంటి ప్రొజెక్షన్స్. స్వర్గం ఆలోచన, నరకం ఆలోచన, జగత్ ఆలోచన, ఇతరుల ఆలోచన. సరే, దేహాత్మ బుద్ధి ఎలాగో ఆలోచనే. అందుకని విచారించమంటున్నారు మహర్షులు వారు. పైగా మహర్షులు వారిని ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు? ఈ జన్మ పరంపరల నుంచి
ఏ విధంగా మనం తప్పించుకోగలము? ఈ బాధని పడుతున్నది ఎవరో చూడు. అసలు నీవు ఇప్పుడు పుట్టావా? పుట్టని దానికి పుట్టాననుకుంటూ, తిరిగి పుడతానంటూ, ఎన్నో జన్మలు ఎత్తాననుకుంటూ ఈ పరంపర నుంచి ఎలా బయటపడాలంటున్నావు? అంతవరకు దేనికి నాయన? నీవు నిద్రపోతున్నప్పుడు పొరపాటునైనా పునర్జన్మ గురించి కానీ, రాబోయే జన్మల గురించి కానీ నీకేమైనా సమస్య ఉందా? అక్కడ పరిష్కారం ఏమైనా ఎదుగుతున్నావా? సమస్య తల ఎత్తలేదు కదా. కాబట్టి పుట్టువు లేదు, మరణము లేదు. పుట్టింది ఎప్పుడైనా చెప్పిందా తాను పుట్టినట్టు? నువ్వు చెబుతున్నావు దేహం పుట్టుక నా పుట్టుకని. మరి అట్లా చెప్పేవాడి యొక్క సత్యత్వం ఏమిటి? ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. అదే నేనెవరన్న విచారము. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహము, నేనంటే మనస్సు, నేనంటే వ్యక్తిని, దేహం పుట్టుక నా పుట్టుక అంటూ పుట్టనటువంటి మాయా నేను దేహం పుట్టుక తాను పుట్టుక అనుకుంటే మరి ఎవరిదా తప్పు? విచారించవలసిందే కదా మరి. కనుక ఆత్మపరంగా తీసుకుంటే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలే లేవు అక్కడ. పుట్టుక ఎవరికి? పుట్టింది ఎప్పుడైనా పుట్టినట్టు చెప్పిందా? నీవు చెబుతున్నావు దేహం పుట్టుక నా పుట్టుకని. ఆ విధంగా చెప్పేటటువంటి మాయావి యొక్క సత్యత్వం ఎంతవరకు? అది తేలిపోవాలి. గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యం అట్లా అవుతుంది. కల కనుటూ కల సత్యం కాకపోతే, కల అసత్యమైతే కల కనేవాడు సత్యం అవుతాడా? కాడు కదా. కనుక నాయన ఇప్పుడు నీవు పుట్టలేదు, పునర్జన్మ ప్రసక్తే లేదు. ఎందుకు అనవసరంగా నీ కాలాన్ని జన్మల వెంట, కర్మల వెంట, సుఖ దుఃఖాల వెంట ఎందుకు పరిగెడతావు? ఉన్న రీతిలో నీవు ఉండరాదా అంటారు మహర్షులు వారు. ముఖ్యంగా ఉన్న రీతి అంటే ఉన్నానన్న ఎరుక ఏది కొత్తగా రాదు. నీవు దేహాత్మ బుద్ధి జనించక ముందు ఆత్మే ఉన్నది. ఆత్మ అంటే ఎరుక, ఎరుక అంటే జ్ఞానము, జ్ఞానం అంటే ఉన్నానన్న అహం స్ఫురణ. కాబట్టి నీవు ఆలోచించినా ఆలోచించకపోయినా ఆత్మకి వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఆలోచించి నీవు కష్టాలు పాలవుతున్నావు. ఆలోచన లేని మనస్సు ఆత్మగా, అనంతంగా, ఏకంగా మరి నిలిచి ఉండొచ్చు కదా. కనుక నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించున్నాయన. అది చాలు. సత్యమైతే మరి నువ్వు నిద్రించేటప్పుడు నీ దేహం ఎక్కడ ఎందుకు ఉండదు? జగత్ ఎందుకు ఉండదు? సంసారం ఎందుకు ఉండదు? ఒకవేళ ఈ దేహమే నీవైతే అనుకుందాం కాసేపు, దీన్ని తగలేస్తున్నప్పుడు నన్ను తగలేయద్దు అని ఆ దేహం ఎందుకు చెప్పదు? కాబట్టి నీవు దేహివి, దేహము కలిగిన వాడివి. అంత మాత్రాన దేహం ఎట్లా అవుతావు? విచారించు. మౌనమే నీ సహజత్వం.